అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తి జిల్లాతో విడదీయలేనటువంటి అనుబంధం ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తి జిల్లాలో పర్యటించడానికి రావడం జరిగింది. ఇక్కడికి విచ్చేసినటువంటి నేపథ్యంలో తన మధుర జ్ఞాపకాలన్నింటినీ కూడా నెమరువేసుకున్నారు. ఈ ప్రాంతంలోనే విద్యాభ్యాసం కూడా చేసిన నేపథ్యంలో తనతో పాటు కలిసి చదువుకున్నటువంటి మిత్రులందరినీ కూడా కలవడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం రేవంత్ రెడ్డిని కలిసినటువంటి స్నేహితులంతా ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నాం. యనుమల రేవంత్ రెడ్డి వారి ఆత్మీయ మిత్రుల అపూర్వ కలయిక అనేటటువంటి ఫ్లెక్సీని కూడా ఇక్కడ చూస్తున్నాం. వనపర్తిలో చదువుకున్నటువంటి నేపథ్యంలో బ్యాక్గ్రౌండ్లో తాను చదువుకున్నటువంటి కళాశాలకు సంబంధించినటువంటి ఫోటో కూడా కనిపిస్తుంది. సో రేవంత్ రెడ్డితో కలిసి చదువుకున్నటువంటి మిత్రులంతా కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే తనతో పాటు చదువుకున్నటువంటి వ్యక్తులు మంచి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నవారు ఉంటారు, ఇతరత్ర విభాగాల్లో పనిచేసేవారు ఉంటారు. కానీ ఏ స్థాయికి వెళ్ళినా కలిసి చదువుకున్నటువంటి మిత్రుల్ని మర్చిపోకుండా ప్రాంతానికి వచ్చినటువంటి సందర్భంగా వారందరితో కూడా ఒక అపూర్వ కలయిక అనేటటువంటి ప్రోగ్రాం పేరిట వారందరినీ కలిసినటువంటి నేపథ్యంలో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మాయి, ఏంటి మీరు ఎన్నో క్లాస్ నుంచి ఎన్నో క్లాస్ వరకు రేవంత్ రెడ్డి నుంచి అన్న దగ్గర చదువుకున్నాము. అన్న మేమంతా కలుసుకొని ఎయిత్ నుంచి 83, 85 వరకు అన్న దగ్గర మేము బాగా క్లోజ్గా ఉన్నాము. అయితే అతనితో బాగా గేమ్స్ ఆడేదని, అతనికి నాకు ఎప్పుడు టేబుల్ టెన్నిస్లు పడేది. నా పేరు అందరు గేమ్ శాంతి అనేవారు. తర్వాత నా ఫ్రెండ్స్ కూడా మంచిగా గేమ్స్ ఆడారు. తర్వాత ఈమె పద్మ మా మేడము, ఈమెకు నాకు ఎల్ఆర్గా పోటీ పడేది. గేమ్ సెక్రటరీగా నేనుంటే ఆమె ఎల్ఆర్గా పోటీ చేసేది. ఎట్లా మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చిన తర్వాత? అప్పట్లో మీతో కలిసి చదువుకునే రోజుల్లో ఎలా ఉన్నవారు, అలాగే ఉన్నారా, లేకపోతే తాను ఒక ముఖ్యమంత్రిలా మీరంతా? లేదు, అట్లా లేదు, అట్లా అనలేరు. మేము అప్పుడు ఎట్లున్నామో ఇప్పుడు కూడా అట్లనే కలిసి మా దగ్గర మంచిగా ఉన్నారు. మా దగ్గర అందరితో మంచిగా కలిసి అందరితో మంచిగా మాట్లాడి సంతోషంగా మమ్మల్ని అందరూ చేసి వెళ్ళిపోయాడు. ఆయన ఏమని పిలిచేవారు అప్పట్లో మిమ్మల్ని? రేవంత్ రెడ్డి అన్న రేవంత్ రెడ్డి అన్న పిలిచేవారు. శాంతి అని పిలిచేవారు. ఇప్పుడు కూడా శాంతి అని పిలుస్తున్నారు. మంచిగా అంటే ఒక ముఖ్యమంత్రి మీతో పాటు కలిసి చదువుకున్నటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. అంతటితో ఆగకుండా ఈ రోజు మీ అందరిని వచ్చి ఇక్కడ కలవడం ఎట్లా? సంతోషం, చాలా సంతోషకరమైన విషయం ఇది. ఇక ఎట్లా ఉన్నారు, బాగున్నారు అని అడిగారు. బాగున్నామా నాన్న, మీరు బాగున్నారంటే బాగున్నామా అన్నారు. అంతే. మీ పేరేంటమ్మా? అరుణ. ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు రేవంత్? ఇంటర్మీడియట్ అండి. బైపీసీ. మేము ఎంపీసీ ఉండేవాళ్ళము, కాకపోతే కలిసేవాళ్ళం బాగా. అంటే మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అట్ ద సేమ్ టైం మేఘారెడ్డి గారు సార్ కూడా థ్యాంక్ యూ. ఎందుకంటే మన నియోజకవర్గం ఎమ్మెల్యే కాబట్టి రేవంత్ రెడ్డి వచ్చి ఫ్రెండ్స్ని కలవడం చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. గుర్తుపెట్టుకున్నాడా మిమ్మల్ని? విష్ చేశాడండి. అంటే మా పేరు గుర్తుండకపోవచ్చు, కాకపోతే మేము అందరినీ అతనికి గుర్తుంటాం సార్. అతను ఒక ఉన్నత స్థానంలో ఉన్నందుకు ఐ ఫీల్ హ్యాపీ, సో హ్యాపీ. ఐఎమ్ ఆల్సో సో హ్యాపీ. మీ పేరేంటి? నా పేరు పద్మ అండి. నేను ఒక రేవంత్కున్న ఒక 15-20 మెంబర్స్ గ్యాంగ్లో నేను ఒక బాగా నన్ను పరిచయస్తురాలుగా ఒక 2-3 మాత్రం చాలా, అంటే అప్పుడు చాలా లేడీస్తో మాట్లాడడానికి చాలా సిగ్గుపడేవాడు తను చాలా. కానీ తను చెప్పాలనుకున్నది ఎప్పుడు కూడా సూటిగా చెప్పేవాడు ప్రతిదీ. తనకు గేమ్స్ అంటే ఇష్టం కాబట్టి నేను ఇక్కడ 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ ఇక్కడ గర్ల్స్ స్కూల్లో చదివిన, అక్కడే బాయ్స్ స్కూల్ అన్నట్టు. ఆ రెండు మేమందరం సాయంత్రం కాగానే ఆ గ్రౌండ్ ఉండేది. ఆ గ్రౌండ్లో మాకు నారాయణ దాస్ సార్ అనే సార్ ఉండేవాళ్ళు. వాళ్ళు అప్పుడు గ్రౌండ్లో ఆ గేమ్స్ ఆడేటప్పుడు మగపిల్లలు ఆడపిల్లలు అనేది లేకుండా గేమ్స్ ఆడిచ్చేవాడు ఆ సార్ స్పెషల్ అది అన్నట్టు. తను మాకు అట్లా మళ్ళీ ఈవినింగ్ ట్యూషన్స్కి అట్లా వెళ్ళిపోయినప్పుడు కూడా ట్యూషన్స్ కానీ ఏది కానీ మనకు క్లాస్లో సేమ్ మాకు 2 సెక్షన్స్ ఉండేటివి, బీసీ 2 సెక్షన్లు. అప్పటి నుంచి కూడా తను ఏంటంటే మమ్మల్ని అంటే తను ఎంకరేజ్ చేస్తూ, తన చిన్నప్పటి నుంచి కూడా తన ఐడియాలజీ ఏంటంటే తను పక్క వాళ్ళను ఎంకరేజ్ చేసుకుంటూ తను కూడా ఒక ఎదగాలని కోరుకునే వ్యక్తి తను. కాబట్టి నన్ను అప్పుడు 8th క్లాస్ నుంచి 9th, 10th, ఇంటర్మీడియట్ ప్రతిసారి కూడా నన్ను ఆ ఎంకరేజ్మెంట్లో నేను ఒక యూనియన్ లీడర్గా ఉన్నా. ఇప్పుడు కూడా ప్రెసిడెంట్గా కూడా ఒక పిఆర్టీ అనే ఒక అతిపెద్ద సంఘంలో ఒక మండలానికి, కడతాలనే మండలానికి కూడా నేను ఒక ప్రెసిడెంట్గా ఉండి నన్ను ప్రతిసారి కలుస్తుంటాడు. ఎప్పుడు కూడా ఆన్ ద వేలో ఉన్నప్పుడు అయితే తను ఏంటంటే ఎప్పుడైనా ఒకటే డైలాగ్ అయినది, కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి. చిన్న వాటిలో మనం ఉండకూడదు. అంటే రాజకీయాలు కానీ తను ఏ నేచర్ అయినా కానీ. తర్వాత బైపీసీ కాబట్టి మేము నన్ను ప్రతిసారి మాకు ల్యాబ్స్ ఉంటాయి అన్నట్టు, బాటనీ ల్యాబ్, జువాలజీ ల్యాబ్. అక్కడికి వెళ్ళేటప్పుడు ఏంటంటే నా
నాకు బొమ్మలు గీయడం రాకపోతుండే, యుగ్లీనా అమీబా అట్లా. అయితే తను మంచిగా తను వాళ్ళ ఇంటికి వెళ్తే మాకు గీసిచ్చి, అంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్, అంటే అంత ఎక్స్పర్ట్ అన్నట్టు తను దాంట్లో, ఆ పెయింటింగ్లో చాలా ఎక్స్పర్ట్ తను. మేమంతా క్లాస్లో బాగా అల్లరి చేసేవాళ్ళం, చదువుకునే వాళ్ళము, అన్ని రకాలుగా కూడా తనతో మాకు, అంటే వాళ్ళ బ్రదర్స్ వాళ్ళంతా ఒక 20 మెంబర్స్ ఫ్రెండ్స్ కూడా ఉంటాం. అందరం బాగా కలుసుకొని ఎప్పటికీ అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా కూడా తనని కలుసుకునేటటువంటి అనుభవం మాకుంది. మాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. అన్ని మేము ఒక యాజ్ ఏ టీచర్గా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. తను కూడా ఎన్నో చేస్తున్నాడు, ఎన్నో కార్యక్రమాలు. గుర్తుపట్టడం మిమ్మల్ని పేరు పెట్టి వనపర్తి అంటేనే నేను గుర్తొస్తా తప్పకుండా, తనకి గుర్తుపెట్టు. కొంతమంది ఉన్నాం అట్లా, పద్మ, శ్రీదేవి, తర్వాత మన సురేందర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, కొంతమంది ఉంటారు. వాళ్ళందరినీ బాగా గుర్తుపడతాడు, ఖచ్చితంగా పిలుస్తాడు. ఇప్పుడు కూడా మీరు రాలేదు కానీ చాలా మేము తనతో కలిసి భోజనం చేసినాము. తను మంచిగా రిసీవ్ చేసుకుంటూ ఉన్నాడు. అంటే అప్పట్లో మీ ఫ్రెండ్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిలా ఉన్నాడా? ర్యాపో అదే కథ. నేను ఒకటే చెప్పాను, కొంచెం ఏదో టెన్షన్ గా ఫీల్ అవుతున్నాడు ఇక్కడికి వస్తే. లేదు హ్యాపీగా ఫీల్ గా రేవంత్ గారు అని చెప్పాను. మంచి తాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. తను మంచిగా వెళ్లే వరకు కూడా అందరినీ దాదాపుగా 95 మెంబర్స్ దాకా కలిసాడండి. తను పిలిచారు, రేవంత్ అనే పిలిచారా? రేవంత్ అని పిలుస్తా, అందరు మాత్రం సీఎం గారు అన్నారు, కానీ నేను మాత్రం రేవంత్ అనే పిలిచాను. అప్పుడు తను కూడా పద్మ అని చెప్పి లాస్ట్కి వెళ్ళేటప్పుడు కూడా తను షేక్ హ్యాండ్ ఇచ్చి పద్మ బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయారండి. తనతో అంత అనుబంధం ఉంది, బ్రదర్స్ తో కూడా చాలా అనుబంధం ఉంది. కాదు, అప్పట్లో మీరు ఆయన జడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఆ రోజు మీరు అంచనా వేశారా రాజకీయాల్లో ఉన్నతమైనటువంటి పొజిషన్? ఇంత పొజిషన్కి వస్తాడని తెలీదు, కానీ తను ఏదో ఒకటి, తను చెప్పాను అందరిలో ఒక్కటిగా ఉంటాడన్నట్టు. అంటే అందరినీ ఎంకరేజ్ చేస్తూ తను వస్తాడు కాబట్టి ఏదో ఒకటి మంచిగా వస్తుందని తెలుసండి. జడ్పీటీసీగా కూడా ఆ రోజు అన్ని పార్టీలను డ్రాప్ చేయించడం అనేది ఒక సంచలనం. అప్పుడు కూడా స్టేట్ వైడ్ సంచలనం అది. ఇప్పుడు కూడా తను ప్రతి స్టెప్ కూడా చూడండి, ప్రతి స్టెప్ కూడా అలాంటి స్టెప్, డేర్ స్టెప్స్. చిన్నప్పుడు కూడా డేర్ అన్నట్టు, చాలా డేరు. ఎట్లా అంటే ఒక మాట ఇప్పుడు చెప్పాలంటే తను చెప్పేసేవాడు, కానీ తను దాచిపెట్టుకొని అట్లా ఉండేవాడు కాదండి. అలాంటి దాంతో కాబట్టి ఈరోజు ఇంత స్థాయికో ఎదుగుతాడు అనుకున్నాం, కానీ ఒక సీఎంగా ఇంత స్థాయికి వెళ్తాడని అనుకోలేదు. మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. వనపర్తి ముద్దు బిడ్డగానే మేము ఉన్నామండి. కాలేజీ రోజుల్లో రేవంత్తో కలిసి ఉన్నటువంటి ఒక అనుభవం ఏంటి? మీకున్నటువంటి తీపి జ్ఞాపకం ఏంటి? మేము క్లాస్లో అందరం ఒకే ఇట్లా బెంచ్లో కూర్చునేటప్పుడు ఏంటంటే, ఇంగ్లీష్ క్లాస్ అనే వరకు ఏం చేస్తుంటే మేము ముందుకు వస్తుంటే తను బ్యాక్ ఉంటుండే, తెలుగు అనే వరకు వెనక్కి వస్తుంటే, కానీ అల్లరి బాగా చేసేటప్పుడు ఏమైందంటే అప్పుడు సేమ్ అదే ఒక్కసారి ఏం చేశాడంటే బాగా నవ్వి, అంటే నేను ఇట్లా చెయ్యి ఇట్లా పెడితే ఏమన్నాడు, నువ్వు హైట్ ఉంటావు, నువ్వు హైట్ బాగా ఉంటావు కానీ నీ చేతులు ఎందుకు పొట్టిగున్నాయి అంటే గట్టిగా నవ్వుతే అందరినీ లేపి సారు బెంచ్ మీద నించోబెట్టి రేవంత్ రెడ్డిని కూడా బాగా నించోబెట్టి అందరిని కలిపి సాయంత్రానికి బయటకు పిలిచి మళ్ళీ మా కూల్ డ్రింకులు దాపిండు. ఆ లెక్చరర్ గారు మూర్తి సార్ అని ఉండే, ఆ సార్ లెక్చరర్ ఇచ్చిండు. మళ్ళీ తర్వాత మరుసటి రోజు కూడా సరే నించొని కాలు ఇబ్బంది అయింది కాబట్టి అట్లా ఏం అల్లరి చేయొద్దంటే చేయమని చెప్పామండి. చాలా అండి మాకు ఇక్కడే దూరం దగ్గరలో నాగవరం అనే ఊరు ఉంటుంది. ఆ ఊరిలో కూడా తను వచ్చేవాడు, మేము వచ్చేవాళ్ళము. తనకి ఇష్టమైన ఫుడ్ అట్లా రొట్టెలు చాలా ఇష్టమైన ఫుడ్, తనకి బాగా తినేవాడు. అట్లా అంటే ఎక్కువ ఫుడ్ ప్రియుడు కాదు, కానీ చిన్నగా ఏ అలవాట్లు లేకుండా ఒక మాట్లాడడం అనేది, ఒక మాటలు అందరినీ ఆప్యాయంగా పలకరించి. కాలేజీ రోజుల్లోనే దాదాపుగా ప్రేమ అనేది చిగురిస్తుంటుంది. సో రేవంత్ రెడ్డి గారిది కూడా ప్రేమ వివాహంగానే తెలుస్తుంది. అంటే మీరు పరిచయం ఉన్నప్పుడేనే ఈ లవ్ స్టోరీ అంతా స్టార్ట్ అయింది? ఈ లవ్ స్టోరీ తెలియదండి, కాకపోతే చిన్నగా అందరం ఉంటుంటాం కాబట్టి ఎవరు అనేది తెలియదండి. కానీ చిన్నగా లేదా తను ఇక్కడ ఎవరు అంత ఇదిగా లేరండి. కానీ ఏంటంటే తను అట్లా అందరితో కాకపోతే కొంచెం షైగా, ఆడపిల్లలతో మాట్లాడేది మాత్రం కొంచెం షైగా ఫీల్ అవుతుండే, ఎక్కువ మాట్లాడక. కాలేజీలో లవ్ స్టోరీ లాంటివి అయితే ఇక్కడ ఇంటర్మీడియట్ లైన్ లో లేదండి. ఇక సిన్సియర్ అల్లరిలో ఉండేవాడు. అప్పుడు చిన్న ఏజ్ కదా, కానీ సిన్సియర్ బ్యాచ్. గేమ్స్ ఆడేవాళ్ళము, ట్యూషన్స్ సేమ్ అట్లా అంతే. కానీ తనకి ఎలాంటి లవ్ అట్లా ఏమి ఉండదండి. అందరం కలిసి సినిమాకి వెళ్ళే వాళ్ళం. చిరంజీవి అంటే చాలా ఇష్టం తనకి. చిరంజీవి సినిమాలు ఫస్ట్ మార్నింగ్ షోకి మేము వెళ్ళే వాళ్ళం చాలా మంది. అలా గడిచిపోయిందండి ఇంటర్మీడియట్. గేమ్స్ లో ఎట్లా ఉండేవారు? గేమ్స్ కూడా ఫుల్ నారాయణ దాస్ సార్ ఆధ్వర్యంలో మంచి ఫుట్బాల్ ఆడేవాడు. నారాయణ దాస్ సార్ ఫుట్బాల్ చాలా ఇష్టమైన గేమ్. ఫుట్బాల్ తన ఉన్న ఫ్రెండ్స్ కొంతమంది చాలా వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు దురదృష్టవశాత్తు ఒక 2-3 చనిపోయినరండి. చాలా మంచిగా ఆడతాడు. ఎంకరేజ్ ఫుట్బాల్, మంచి ప్లేయర్, మంచి హాకీ అన్ని. మమ్మల్ని కూడా ఆడిచ్చేవాడు చూడండి, లేడీస్ని కూడా ఆడిచ్చేవాళ్ళు. అలా అతనికి అట్లా కొంతమందితో తనకు ఉండే ర్యాపో ఉండేదండి, అంత ఎక్కువ. అలా ఏ స్టోరీ లేవు. మంచిగా ఉన్నాడు, మంచిగా ఉన్నాము లాస్ట్ వరకు. వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ ఇంట్లో వరకు అందరి దగ్గరికి వెళ్ళే వాళ్ళం. మంచిగా అందరము కలిసి
ఉండేవాళ్ళం అట్లా. మీ పేరేంటి సార్? రేవంత్ రెడ్డి గారితో ఎన్నేళ్ల పాటు మీ జర్నీ సాగింది? నా పేరు ఆదిత్య అని, ప్రస్తుతం నేను ఎల్ఐసిలో బ్రాంచ్ మేనేజర్గా ఉన్నాను, బెంగళూరు దగ్గర కనకపురం అని. రేవంత్ నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎంత సంతోషం అంటే ఇది వర్ణాతీతం. ఐ కెనాట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ మై జాయ్ బికాస్ వీ హ్యాడ్ లంచ్ ఆల్సో విత్ రేవంత్ విత్ CM సార్. ఐ కెన్ సే CM సార్. ఓకే, see in during college days, in school days I was in D section 10th, he is in C section. సో అప్పుడంతా పరిచయం లేదు మాకు, అంటే పరిచయం అంటే స్కూల్ సెక్షన్ కంబైన్ చేసినప్పుడు కొంచెం. బట్ వెన్ కమింగ్ టు దట్ PUC, దట్ ఈస్ ఇంటర్మీడియట్, ఓకే, బైపీసీ B1 సెక్షన్, మేము ఫస్ట్ బెంచ్లో ఉండేవాళ్ళం. పక్క రో అంతా లేడీస్, సెకండ్ రో ఆల్మోస్ట్ లేడీస్, బట్ ఫస్ట్ బెంచ్ మాత్రం మేము ముగ్గురమే ఉంటాం. అక్కడ నుంచి ఇక్కడ కొంచెం కొట్లాట స్టార్ట్ అయ్యేది. ఆ బెంచ్ కూడా మాకే ఇవ్వండి అని వీళ్ళందరూ కొంచెం గొడవ. అయితే రేవంత్ ఒక పట్టు, అంటే పట్టుదల మన సపోర్ట్లోనే కనపడింది. రేవంత్ ఇచ్చేదని, రేవంత్ ఎందుకులంటే నో ఇది మన బెంచ్ మనమే కూర్చోవాలి, నువ్వు లేస్తే బాగుండదు ఇక్కడ నుంచి అటువంటి. సో అంత మంచి, అంటే అది ఒక రకంగా సాధించాలని పట్టుదల కనపడింది దానిలో. అదొకటి. మంచి స్పోర్ట్స్ మెన్ కూడా, బస్ ఫిట్, ఎప్పుడు చూడండి ఎంత ఫిట్గా ఉన్నాడో. ద వే హీ స్పీకింగ్ అండ్ ద వే ఈజ్ మూవింగ్ ఇన్ ద ఫీల్డ్ రియల్లీ గ్రేట్. అది ఒక గాడ్స్ గిఫ్ట్ అనుకోవాలి. ప్లస్ మీతో పాటు మీ బెంచ్మేట్, క్లాస్మేటే కాదు బెంచ్మేట్ కూడా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి, పూర్తిగా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రి అయినంత మాత్రాన మిమ్మల్ని అందరినీ మర్చిపోకుండా వనపర్తికి వస్తుండగానే మీరందరూ గుర్తుకొచ్చి పిలిపించి ఇక్కడ ఈ ఆత్మీయ సమ్మేళన ప్రోగ్రాం ఏర్పాటు చేసి కలవడాన్ని ఎట్లా చూస్తారు సార్? నిజంగా ఒక అద్భుతమైన అనుభూతి అది మాకు. ఒక CM స్థాయి వ్యక్తి, మా పక్కన గురించి చదివిన వ్యక్తి ఈనాడు రాష్ట్రానికే ప్రథమ పౌరుడు CM అయినందుకు. ప్లస్ ఆయనలో ఆ బేసిజం లేదు, ఆ గర్వం కనపడలేదు ఇక్కడ. ఎస్, నేను కూడా మీలో ఒకడిని అని మిత్రులకు తనంతా తను వచ్చి సీటుకి వచ్చి కలిశాడంటే ఆయన సింప్లిసిటీకి నిదర్శనం. గుర్తుపట్టాడా సార్ మిమ్మల్ని? పిలిచేసి ఆదిత్య రా అని భుజం చేసుకొని మాట్లాడాడు. ప్లస్ ఇక్కడ భోజనం చేసినప్పుడు కూడా నేను ఐఎమ్ పాసింగ్ అని జస్ట్ ఆదిత్య రా కూర్చొని పిలిచాడు. సో ఈజ్ హ్యావింగ్ దట్ మెమరీ ఆల్సో. కొంతమంది చూస్తుంటాము, కొంచెం మంచి పొజిషన్కి వెళ్ళగానే అదంతా కొంత ఈగో, కొంత గర్వం కనిపిస్తుంటుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అతని లోపల అటువంటిది ఏమైనా కనిపించింది? ఎందుకంటే మనం సాధారణంగా చూస్తుంటాం, మన కొలిక్ అయినప్పటికీ ప్రమోషన్ వచ్చేసరికి అతని లోపల కొంత మార్పు గమనిస్తుంటాం. ఏమైనా మార్పు నో ఈజ్ రియలీ అప్పుడు రేవంత్ వెళ్ళాలన్నాడు, ఇప్పుడు వెళ్ళి సేమ్ లేవు. వీఆర్ దేర్ విత్ యూ అన్న, అంటే ఆ మెసేజ్ ఉంది దాని లోపల. సో ఎప్పుడు కూడా నేను CM అన్న అసలు ఆ ప్రౌడ్ మాకు ఎక్కడ కనపడలేదు. ఈ వెరీ సింపుల్ మ్యాన్. ఏం మాట్లాడారు సార్ ఇక్కడ మొత్తం మిత్రులంతా కూడా కలిసిన సందర్భంగా? ఎటువంటి అంశాలపై చర్చించడానికి? అంటే యాక్చువల్గా షేర్ చేసుకుని ఇది రాలేదు, బట్ కలవాలని ఒక ఇది ఉన్న తపన ఉండింది ఆయనకు ఉండింది. సో అది మాకు ఒక అదృష్టంగా అది నెరవేరింది ఈరోజు. ఈ ప్రోగ్రామ్ ప్లాన్ అంతా కూడా ముఖ్యమంత్రి గారిదేనా? అంటే ఇక్కడ మిత్రులు ఉన్నారు కొంత లోకల్గా, అతనికి ఇక్కడ అంటే రెగ్యులర్ టచ్లో ఉన్నారు. సో వాళ్ళు ప్లస్ ముఖ్యమంత్రి చేస్తారనే ఈ ప్రోగ్రామ్ మూవ్ అయింది. మీరు ఎక్స్పెక్ట్ చేశారా మీ క్లాస్మేట్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినటువంటి నేపథ్యంలో తనను కలిసే అవకాశం వస్తుందా? తనతో పాటు లంచ్ చేసే ఎవరికైనా కామన్గా వస్తుంటుంది. సో మీరు ఆలోచన వచ్చిందా ఒకసారైనా మా క్లాస్మేట్ బెంచ్మేట్ ముఖ్యమంత్రి అయ్యాడు, తనను కలవాలి, తనతో పాటు లంచ్ చేయాలనేటటువంటి ఆలోచన? టు బి ఫ్రాంక్ అయితే నాకైతే లేకుండా ఒక ఆలోచన లేదు. బట్ యాక్సిడెంటల్గా ఈరోజు ఇట్లా జస్ట్ నడుస్తున్నాను, పిలిచాడు, పిలుచుకు వెళ్ళి కూర్చున్నాను. సో దట్ ఈస్ నిజంగా అది మర్చిపోలేని అనుభూతి నాకు. అదొకటి. ప్లస్ ఆయన వచ్చింది ఈరోజు, నేను ఎంత కష్టం ఉన్నా ఈరోజు బెంగళూరు నుంచి మార్నింగ్ వచ్చేసి ఎస్ నా మిత్రుని మీట్ కావాలి అని. ప్లస్ అది కూడా సార్ అంటాను ముఖ్యమంత్రి కాబట్టి పిలిచి మాట్లాడి చాలా బాగా మాట్లాడాడు. మీ ఎడ్యుకేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత టచ్లో ఏమన్నా ఉన్నారా మీరు? ఉన్నాను నేను. అంటే ఓవర్ ఫోన్ మాట్లాడండి, నేను ఉద్యోగరీత్యా కర్ణాటక వెళ్ళిపోయాను. బట్ ఫోన్ చేసినప్పుడు రా అయితే వచ్చి కలిసిపోనేవాడు. ఎంపీకి ఉన్నప్పుడు కానీ, PIC ప్రెసిడెంట్ అయినప్పుడు కానీ. ఓకే, దట్ టచ్ ఇస్ దేర్. ఎస్. మీ పేరు ఏం పేరండి? ఎన్ని సంవత్సరాల పాటు ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు రేవంత్ రెడ్డితో? ఇంటర్మీడియట్ 2 years కలిసి చదివాము మేము, అతను నేను ఎందుకనే ఎప్పుడు మేము చిలిపిగా కొట్లాడేవాళ్ళం. మీరు ముగ్గురే మా ముందర ఎందుకు కూర్చుంటారు, మా రోళ్ళు ఎందుకు కూర్చుంటారు అంటే రేవంత్ అప్పటికే మాకు ఎదురు తిరుగుతుండే. నా ఇష్టం కూర్చుంటా, ఏంది మీకేంది అది అంటుండే. అప్పటికే ఫైటర్ ఆయన, అంటే ఆ ఫైటర్ ఆయనకు బై బర్త్ వచ్చి ఆ ఫైటర్ చేసుకుంటా ఈరోజు ఒక తెలంగాణ రాష్ట్రానికే మునగాడయి ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయన చాలా మంచి వ్యక్తి, ముఖ్యమంత్రి అయినా వెరీ సింపుల్. కాకపోతే ఒకటి మాకున్న బంధం ఏంటంటే నాకు ఆయనకు
40 ఏళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలామంది కలిసిండ్రు. నేను మాత్రం ఆయన కూతురు వివాహానికి నేను వెళ్ళడము, నా కొడుకు వివాహానికి ఆయన రావడము. నేను అనేక సార్లు పీసీసీ అధ్యక్షుడు అయినప్పుడు కూడా ఆయన ముందర కూర్చొని 50 నిమిషాలు మాట్లాడినా నేను ఆయనతోటి రాజకీయం గురించి ప్రతిదాని. శ్రీదేవి, నీకు టీచర్కి అసలు సూటబుల్ కాదు, నువ్వు చాలా డేర్, ఎక్కడికో పోవాలా, నీకు ఆ టీచర్ పీడీ పోస్ట్ అస్సలు నీకు సరిపోదని నన్ను అనేక సార్లు హెచ్చరించిండు ఆయన. నువ్వు చాలా డేర్ శ్రీదేవి అని. 50 నిమిషాలు నన్ను భుజం మీద కొట్టి ఇంటికాడ టీ దాపి ఎదురుబాదు నా ఫ్రెండ్స్ వచ్చిన ఎవరు ఇప్పుడు రాకండి అని అట్లా అనేక మార్లు కలిసిన ఆ బంధంతో ఇంకా దగ్గర అయిపోయినాం మేము. దగ్గర అయ్యి చాలా మంచిగా ఈరోజు మేము ముఖ్యమంత్రి అయినాక కూడా కలిసినాం ఆయనను. బొకే ఇచ్చి ఆడ ఉంటే కూడా శ్రీదేవి రా 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 అని నన్ను పిలుచుకొని భుజం మీద చెయ్యేసి ఫోటో దిగి ఎట్లొచ్చినావమ్మా అని. ఈరోజు నేను అన్నా ఆయనను, మాకు రక్తం వస్తుంది, నీళ్లు కాదు రేవంత్ గారు. తినేటప్పుడు అన్నాం, మా పక్కన కూర్చొని తిన్నాడు, నీళ్లు కాదు మా కళ్ళకు రక్తం వస్తుంది, నీ ప్రోటోకాల్ అలాంటిది, నీ ప్రోటోకాల్ వల్ల మేమేం చేయలేము, మాకు 4 నెలలకు ఒకసారి మీతోటి ఏం ఆశించాము, ఒక్కసారి నేను కలుసుకుంటాం, చూస్తాం, 5 మినిట్స్ అంతే, చూసి వెళ్ళిపోతాము. దాని విషయంలో మేము ప్రతిరోజు బాధపడుతున్నాము, ఆ అవకాశం మాకు ఏంటని నేను ఈరోజు అడిగిన అతన్ని. ఏం చెప్పారు మరి? చాలా పాజిటివ్గా స్పందించిండు, చాలా ఆప్యాయత చేసిండు. ఈరోజు కూడా భుజం మీద చేసి కొట్టి, శ్రీదేవి నా పక్కన నిలబడు, ఫోటో దిగు, నువ్వురా నీ పక్కల తింటా అని పిఏకి చెప్పిండు. అంతా మాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు. ఆయన అంత పెద్దగా ఎదిగినా కూడా మామూలు మనుషులను కూడా ఆయన గుర్తుపెట్టుకొని ఈరోజు ఏమాత్రం ఆయనకు గర్వం కానీ ఏం లేదు. ఎప్పుడైనా మంచి మనుషులు ఎదుగుతారు అనేది నాకు అర్థమైంది. మీ పేరేంటండి? మీరు ఎన్ని సంవత్సరాల పాటు రేవంత్ రెడ్డి గారితో కలిసి చదువుకున్నారు? రేవంత్ రెడ్డి గారితో నేను కూడా 83-85 బ్యాచ్ ఇంటర్లోనే, ఆయన కూడా సేమ్ సెక్షన్. ఇప్పుడు మన బైపీసీలో మా స్నేహితులు అందరు చెప్పినట్లు ఆయన ఇందులో చదువులో ఉన్నాడు, అల్లరిలో లేడు అనే దాంట్లో కాకుండా ప్రతి ఒక్క దాంట్లో ఉండేవాడు, దేన్నైనా ఎదిరించేవాడు. ఆయన ముఖ్యంగా ఈరోజు ముఖ్యమంత్రి అయిందంటే మన తెలంగాణ చరిత్రలోనే ఒక స్థిరస్థాయిగా నిలబెట్టుకోవచ్చు. ఎందుకంటే మన అసలు కాంగ్రెస్ తెలంగాణలో వస్తుందో లేదో అని అందరి అభిప్రాయం ఉండే అందరి మైండ్లను తికమక పెట్టేసి అసలు టీఆర్ఎస్ఏ వస్తుంది, ఈసారి కూడా టీఆర్ఎస్ఏ అంటే లాస్ట్ గెలిచే వాళ్ళకు కూడా అసలు కాంగ్రెస్ వస్తుందా లేదా అనే దాన్ని ఏం మాట్లాడారు ఇక్కడికి వచ్చిన తర్వాత మీతో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ? ఎటువంటి విషయాలపై చర్చ? నేను ఎంత ఎత్తులో ఉన్నా ఒదిగి ఉంటాననే భావనగా మన సాంప్రదాయం ప్రకారమే ఉంటాను. నేను ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోను, ఎవరు ఏది కావాలని నేను ఎప్పుడు మీకు అందుబాటులోనే ఉంటాను అని చెప్పేటట్లే అంత క్లియర్గా అందరితో మాట్లాడకపోయినా ఆయన మా ఒక్కొక్క బెంచ్ దగ్గరకు వచ్చి ఫ్రెండ్స్ అందరితో షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయన కళ్ళల్లో ఉండి నేను మీకు ఏ కష్టం వచ్చినా నేను ఆదుకుంటా, ఈ స్థాయిలో ఉన్నందుకు నేను ఆదుకుంటా అనే ధైర్యం ఆయన కళ్ళల్లో మాకు కనిపించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. కాబట్టి ఆయన శ్రమకు ఫలితం దక్కి ముఖ్యమంత్రి అయినందుకు మంచి పనులు చేసి ఆయన ఇంకా ఉండే ఈ కాలంలో మంచి కార్యక్రమాలు చేసి పేరు తెచ్చుకొని మన భారతదేశంలోనే తెలంగాణ ఒక మంచి స్థాయిలో ఉండేటట్టు నిరూపించుకోవాలని ఒక స్నేహితురాలుగా కోరుకుంటూ ఆశిస్తూ నేను ముగిస్తున్నాను. మీరు చెప్పండి, మీరు రేవంత్ రెడ్డితో మీకున్నటువంటి అనుబంధం ఎటువంటిది? ఇక్కడికి వచ్చి ఒక ముఖ్యమంత్రి హోదాలో మిమ్మల్ని కలిస్తే మీకు ఎట్లా? మాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మా స్నేహితుడు ముఖ్యమంత్రి అయింది కాబట్టి వారికి మా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశాము. నా పేరు ఏబిజే సత్యం సాగరు. వాళ్ళ కూతురు మ్యారేజ్కి పోయినప్పుడు కూడా ఆయన ఎందుకు లేట్ వచ్చినావు అని అన్నాడు. అంటే లేదురా మన ప్రాబ్లమ్స్ మనం రాజకీయ ఉద్యమంలో ఉన్నాం కదా, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం కదా, తెలంగాణ వచ్చింది కదా, ఒక కార్యక్రమం ఉంటే మేము అందుకొరకు లేట్ అయింది అని అన్నాం. ఈరోజు మాత్రం ఇక్కడ మా వనపర్తికి వచ్చిండు, మా కాలేజీలో చదువుకున్నాడు, సైన్స్లో మేము బైపీసీ ఇద్దరం క్లాస్మేట్స్ము. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంపీటీసీ బాగున్నావా అని అన్నాడు. అది ఆయన అంటే నా ఎంపీటీసీ నేను మర్చిపోయినా ఆయన నా ఎంపీటీసీని గుర్తుపెట్టుకున్నాడు. 2007లో ఆయన జెడ్పీటీసీగా గెలిచినప్పుడు నేను ఎంపీటీసీ గెలిచినాను, నేను డబ్బులు లేకుండా గెలిచిన అనేది కూడా ఆయనకు తెలుసు. ఎమ్మెల్సీగా నిలబడ్డప్పుడు కూడా మా వంతుగా మేము చాలామంది ఎంపీటీసీల ద్వారా ఆయనకు సపోర్ట్ కూడా చేయడం జరిగింది. నేను ఎమ్మెల్యే కూడా కాంటెస్ట్ చేయడం జరిగింది. మేము రామ ట్యాక్సీలో కానీ రంగ ట్యాక్సీలో కానీ చాలా సినిమా థియేటర్లు ఇక్కడ ఉన్న జగదీష్ ట్యాక్సీలో సినిమాలు కూడా చూసేవాళ్ళము. తర్వాత కాలేజ్ బంక్ కొట్టిపోయేదా సినిమాకు? లేదు సార్, మేము చాలా స్ట్రిక్ట్ సార్. మా లింగారెడ్డి సారు, మా రామరెడ్డి సారు, మా సుధాకర్ రెడ్డి సార్ ఇందాక మీరు చూశారు కదా, వాళ్ళు సింపులే, రేవంత్ కూడా సింపులే, మేము కూడా సింపులే. మేము చాలా అంటే మాకు
ఇప్పుడు ఈ పిల్లల్లాగా కాదు. మేము అప్పుడు చాలా స్ట్రిక్ట్గా సారు లింగారెడ్డి సార్ ఉన్నాడు అంటే మేము ప్రిపేర్ అయితేనే మేము క్లాస్లోకి వచ్చేవాళ్ళం. ఫిజిక్స్ సార్ ఉన్నాడు అంటే మేము ప్రిపేర్ అయితేనే వచ్చేవాళ్ళం క్లాస్లోకి. కొట్టేదా? ప్రిపేర్ కాకపోకుండా క్లాస్కి వస్తే కొట్టేదా? అవమానం చేసేవాడు. ఈ రోజు మేము అది నేర్చుకొని చెప్పకపోతే రేపు ఆయన క్లాస్ బెంచీల మీద కూడా నిలబెట్టేవాడు. మేము ముందు బెంచీలో కూర్చునే వాళ్ళం. ఓ రోజు ఎవరు ముందు వస్తే వాళ్ళం కూర్చునే వాళ్ళం. నేను ముందు వచ్చినా నేను ముందు బెంచీలో కూర్చుంటా అనేవాడు రేవంత్. అంటే ఆయన చాలా చదువు మీద కూడా శ్రద్ధ కూడా చాలా బాగుండేది. మేము కూడా పల్లెటూరుల నుంచి వచ్చాము కాబట్టి ఆయన కలకుర్తి నుంచి వచ్చారు. మేము ఇక్కడనే పెబ్బేరు ఏటిగడ్డ శాఖపురం గ్రామం నుంచి వచ్చాము. మేము కూడా కష్టపడి చదువుకున్నాం. ఆ క్రమంలో ఆయన చాలా కష్టపడి చదువుకున్నాడు. మేము కూడా కష్టపడి చదువుకున్నాం. ఇంటర్ మేము ఒకటేసారి పాస్ కావడం జరిగింది. మేము ఉన్నత చదువులకు హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. నేను కవిగా కూడా నిలిచాను. తర్వాత ఇక్కడ ఏ పార్టీ నుంచి మీరు ఎంపీటీ? నేను బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఉమ్మడి జిల్లాలో నేను మొదటిసారి 2007లో గెలిచిన వ్యక్తిగా ఆనాడు హిందూ పేపర్లో కానీ. మీరు వేరే పార్టీ, ఆయన వేరే పార్టీ కదా, ఆ పార్టీలకు సంబంధించినటువంటి చర్చ ఎప్పుడన్నా మీ మధ్య జరిగింది? మేము పార్టీలకు సంబంధం లేదు. మా గ్రామంలో నేను పార్టీలకు రహితంగానే గెలిచాను. ఆయన కూడా జడ్పీటీసీగా పార్టీలకు రహితంగానే గెలవడం జరిగింది. నేను ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు. కానీ నేను ఎంపీటీసీగా ఉన్నప్పుడు ఆయన జడ్పీటీసీగా ఈ ఎమ్మెల్సీగా గెలవడం కూడా నాకు సంతోషం కలిగింది. కోడంగల్ నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలవడం సంతోషం అనిపించింది. నా క్లాస్మేటే కదా, ఇప్పుడు ముఖ్యమంత్రి ఏంటంటే చాలా హ్యాపీ. మీరు చెప్పండి, అంటే మీరు రేవంత్ రెడ్డి గారితో మీకు ఎన్నేళ్ళ అనుబంధం ఉంది? ఎన్ని సంవత్సరాల పాటు కలిసి చదువుకున్నారు? ఆయనతో మీకున్నటువంటి జ్ఞాపకాలు ఏంటి? అంటే రేవంత్ రెడ్డి బాయ్స్ హై స్కూల్ నుంచి వచ్చిండ్రు. మేమేమో గర్ల్స్ అక్కడ టచ్ లేదు ఎవరికి. ఇంటర్లో మేము కలిసి 2 years చదువుకోవడం జరిగింది. అయితే మేము అంటే మా క్లాస్లో వాళ్ళ సెక్షన్ బి సెక్షన్ మాది 3 rows ఉంటుండే. ఒకటి బాయ్స్ రో, ఒకటి గర్ల్స్ రో, ఒకటి మధ్యలో. అయితే రేవంత్ ఎప్పుడు కూడా మధ్య రోలో ఫస్ట్ లైన్లో కూర్చునేవాడు. మేము ఏం చేసేవాళ్ళం అంటే మాకు ఎప్పుడు చూడు ఫస్ట్ ఏదైనా అక్కడ గర్ల్స్ రో కానీ ఇక్కడ మధ్యలో కానీ ఫస్టే కూర్చునేవాళ్ళు. దానికి సీట్ దగ్గర ఎప్పుడు గొడవ అయ్యేది. చాలా యాక్టివ్ అయ్యేది, కూడా కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. చాలా షార్ప్నెస్, చాలా యాక్టివ్గా అసలు పరిగెత్తుతూనే ఉండేవాడు. అంటే కుదుగుటగా నిలబడ్డట్టు ఎప్పుడు కనిపించేవాడు కాదు, ఎప్పుడు కూడా పరిగెత్తేవాడు. తర్వాత హ్యాండ్ రైటింగ్ చాలా బాగుండేది. నా హ్యాండ్ రైటింగ్ కూడా చాలా బాగుండేది. అయితే మా ఇద్దరిది అంటే హ్యాండ్ రైటింగ్ పోల్చేవాళ్ళు ఇద్దరిది. అంత అంటే యాక్టివ్గా పట్టుదల ఉంది. ఇప్పుడు సీఎం అయిన తర్వాత కూడా తను ఒక్కొక్క మెట్టు కష్టపడి పైకి వచ్చిండు. అదే హంబుల్నెస్, అదే సింప్లిసిటీ, అదే మీక్నెస్ తన లోపల కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఆయన ఒక సీఎంగా మా మధ్యకు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా కూడా ఉంది. విష్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ఆయన. ఇక్కడ ఈ గ్రూప్ ఫోటో అంతా చూసుకున్నట్టయితే 1983-85 ఇంటర్మీడియట్ బ్యాచ్ మీది. సో ఇదంతా ఎప్పుడు దిగారండి మీరు ఈ ఫోటో? June 24th, 2023లో. అప్పుడు రేవంత్ రెడ్డి గారు లేనట్టున్నారు. రెడ్డి గారు వస్తామని అరేంజ్ చేసిండ్రు. అక్కడ కూడా వనపర్తిలోనే అరేంజ్ చేయమన్నారు మమ్మల్ని. అక్కడ హైదరాబాద్లో వద్దన్నాడు. దసపల్లి అనుకున్నాం ఫస్ట్, తర్వాత వద్దనుకొని ఇక్కడ చేశాడు. చేసిన తర్వాత తను ఢిల్లీలో ఆ లోటు తీరిపోయింది అనుకుంటా ఇప్పుడు ఇక్కడికి వచ్చి. ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్. మేము ఇంత బాగా మమ్మల్ని అందరినీ అంటే మేము ఆయన దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేకుండా మమ్మల్ని ఇంకా అంటే ఇక మనం ఈ 5 yearsలో కూడా తను ఉన్న ముఖ్యమంత్రి ఉన్నంత వరకు కూడా ఉండేటటువంటి జ్ఞాపకాలను మాకు. ఇక్కడ ఈ ముగ్గురు మీ లెక్చరర్స్ ఉన్నారండి. ఇక్కడ 3 లెక్చరర్స్ ఉన్నారు. బాగా ఎంజాయ్ చేసినాక ఈ ఫోటో తను అప్పటికి పెట్టించుకున్నాడు. అన్ని ఫొటోస్ ఢిల్లీలో ఉండి కూడా తను ఎంజాయ్ చేశాడు. నేను లేకపోయినా కదా వీళ్ళు అని ఒక 20 మెంబర్స్ని బాగా గుర్తుపడతాడు. మిగతా అంటే కొంచెం తక్కువ అనుకోండి. కానీ చక్కగా ఇక్కడే వనపర్తిలోనే చేస్తాము. మంచిగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నామండి మేము ఈ విషయంలో. సో మీరు చెప్పండి, అంటే ఇప్పటి వరకు దాదాపుగా మీ క్లాస్మేట్స్లో కొంతమంది టీచర్స్ అయ్యారు, కొంతమంది డాక్టర్స్ అయి ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కో ప్రొఫెషన్లో సెటిల్ అయ్యారు. ఇప్పుడు మీ ఫ్రెండ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మీరు చదువుకునే రోజుల్లో కానీ రేవంత్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కానీ ముఖ్యమంత్రి స్థాయికి రేవంత్ రెడ్డి వెళ్తాడు, మా బ్యాచ్ అందరిలో కూడా రాష్ట్ర ప్రథమ పౌరుడి హోదాలో ఆ స్థాయిలో ఎవరో ఒక మిత్రుడు సెటిల్ అవుతాడనే ఎక్స్పెక్టేషన్ మీలో? ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు కానీ తనకు మొదటి నుంచి కూడా నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. చాలా షార్ప్గా, మరి తొందర డెసిషన్స్ తీసుకునే విధంగా, మరి క్లాస్లో అంటే అందరిని ఒక టీమ్గా ఉండి ఏదైనా కూడా డెసిషన్స్ తీసుకోవడం కానీ ఆ విధంగా ఉండేవాడు. మరి అంటే ఎప్పుడు హార్డ్ వర్కర్, ఎప్పుడు టైం వేస్ట్ చేయడం అయితే చూడలేదు. బ్రేక్ కనీసం అంటే ఇంటర్వెల్ బ్రేక్ వస్తే కూడా తను పరిగెత్తి ఇంటికి వెళ్ళడం, లేకుంటే ఏదో ఒక పని చేసుకోవడము, వ్యర్థంగా తిరిగే వ్యక్తి అయితే కాదు. చాలా చక్కటి పెయింటింగ్, మంచి రాతలు తనే ఉన్నాయి. హ్యాండ్ రైటింగ్ చాలా బాగుండేది. ఒకటే బెంచెస్ దగ్గర మాకు ఎక్కువ గొడవ అయ్యేది అంతే.
ఆడపిల్లలకు మాకు అని వాళ్ళకు వాళ్ళు అని 5 మినిట్స్లో మా ఫోటోలు వేసాడండి. చాలా ఫొటోస్ వేసాడు మావి కూడా చాలా చక్కగా అద్భుతంగా వేసి ఇచ్చేవాడు. లెక్చరర్స్ దొరికేవి ఇవన్నీ ఎవరు వేశారు ఏంటి అది అని అనేవాళ్ళు. కానీ బాగా ఎంజాయ్ చేశామండి. థ్యాంక్ యూ. సో ఇది ఇక్కడ రేవంత్ రెడ్డిని కలిసినటువంటి వారి మిత్ర బృందం అంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తనతో పాటు కలిసి చదువుకున్నటువంటి వ్యక్తి, తమ క్లాస్మేట్, తమ బెంచ్మేట్ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండడం పూర్తిగా వారికి గర్వంగా ఉన్నప్పటికీ తనను కలిసే అవకాశం వస్తుందో లేదో అనేటటువంటి ఒక చిన్న ఆలోచన వారి లోపల ఉండేది. కానీ ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తికి వస్తున్న నేపథ్యంలో తన మిత్రులతో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇక్కడికే వచ్చేసి వారి ఫ్రెండ్స్ అందరితో కూడా చాలాసేపు గడిపి వీరితో పాటే కలిసి భోజనం చేశాడు. సో ఈ నేపథ్యంలో వారి స్నేహితులంతా కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. మా తోటి మిత్రుడు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండడంతో పాటు మమ్మల్ని మర్చిపోకుండా మా దగ్గరికి రావడం, మాతో కలిసి భోజనం చేయడం అనేది ఇది లైఫ్ టైం మెమొరీ అంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, వనపర్తి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.